ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. బంగారం వెండి ధరలు మళ్ళీ జోరందుకున్నాయని చెప్పుకోవాలి. మరి కాస్త తగ్గాయి అనుకునే లోపే వెళ్ళి కొనుక్కుందాము అనుకునే టైంలో మళ్ళీ ఇవి పరుగులు పెట్టడం స్టార్ట్ అయ్యేది. ఇది ఇప్పుడు కొంచెం టెన్షన్ పెడుతుంది. ఎందుకంటే ఆల్రెడీ మ్యారేజెస్ స్టార్ట్ అయిపోయాయి. మరి ఇప్పుడు ఖచ్చితంగా ఆడపిల్లకి బంగారం కొనాలి, మరి కొత్త అల్లుడికి బంగారం కొనాలనే ఆలోచన చాలా మంది ఉంటారు కదా. మరి ఈ టైంలో ఇలా ధరలు మళ్ళీ పెరగడం అనేది కొంచెం టెన్షన్ కనిపిస్తుంది. గత 10 రోజులుగా మరి 24 క్యారెట్స్ 22 క్యారెట్స్ హైదరాబాద్కి సంబంధించి 1 గ్రామ్ గోల్డ్ ఫిబ్రవరి 15 తారీఖు నుంచి ఫిబ్రవరి 24 తారీఖు వరకు మరి ధరలు ఎలా ఉన్నాయి ఒక్కసారి చూద్దాం. ఫిబ్రవరి 15 తారీఖు చూసుకుంటే 24 క్యారెట్స్ 1 గ్రామ్ 15,775, అంటే ఆ రోజు పెరగలేదు తగ్గలేదు, 15,775లో ఉండడం అయితే చూస్తున్నాం. ఇంకా 22 క్యారెట్స్కి వస్తే 14,460 రూపాయలు. ఇక్కడ కూడా ధర పెరగలేదు తగ్గలేదు, స్థిరంగానే ఉంది. అంటే ఫిబ్రవరి 15 తారీఖుని ధర పెరగలేదు తగ్గలేదు అనమాట. ఫిబ్రవరి 16 తారీఖు వస్తే 24 క్యారెట్ల బంగారం ధర 15,644 రూపాయలు. ఇక్కడ మళ్ళీ 131 రూపాయి తగ్గడం చూస్తున్నాం. 22 క్యారెట్స్కి వస్తే 14,340 రూపాయలు. ఇక్కడ మళ్ళీ 120 రూపాయలు తగ్గడం చూస్తున్నాం. ఫిబ్రవరి 17 తారీఖు వస్తే 24 క్యారెట్స్ 15,420 రూపాయలు. ఇక్కడ మళ్ళీ 224 రూపాయలు తగ్గింది. ఇంక 22 క్యారెట్స్కి వస్తే 14,135, అంటే మళ్ళీ ఇక్కడ 205 రూపాయలు తగ్గడం చూస్తున్నాం. అంటే ఫిబ్రవరి 16, 17 తారీఖున బంగారం ధరలో కొంచెం మార్పు, అంటే తగ్గడం అయితే చూస్తున్నాము. ఇంకా ఫిబ్రవరి 18 తారీఖు వస్తే 24 క్యారెట్స్ 15,420 రూపాయలు. ఇక్కడ మళ్ళీ ధర తగ్గలేదు పెరగలేదు, స్థిరంగానే ఉంది. ఇంకా 22 క్యారెట్స్కి వస్తే 14,135 రూపాయలు. ఇక్కడ కూడా మళ్ళీ పెరగలేదు తగ్గలేదు, అంతే ఉంది. అంటే 15 తారీఖుని 18 తారీఖు చూసుకుంటే బంగారం ధరల్లో 24 క్యారెట్స్ 22 క్యారెట్స్ ఎటువంటి మార్పు లేదు. 19 తారీఖు వస్తే 24 క్యారెట్ల బంగారం ధర 15,649, అంటే ఇక్కడ మళ్ళీ 229 రూపాయలు పెరగడం చూస్తున్నాము. ఇంకా 22 క్యారెట్స్కి వస్తే 14,345, ఇక్కడ మళ్ళీ 210 రూపాయలు పెరగడం చూసాం. ఇంకా ఫిబ్రవరి 20 తారీఖు వస్తే 24 క్యారెట్స్ 15,737 రూపాయలు, మళ్ళీ ఇక్కడ 88 రూపాయలు పెరిగింది. ఇంకా 22 క్యారెట్స్కి వస్తే 14,425, ఇక్కడ మళ్ళీ 80 రూపాయలు పెరగడం చూస్తున్నాం. అంటే 16, 17 తారీఖుని తగ్గడం చూస్తున్నాము. మళ్ళీ 19, 20 తారీఖు చూసుకుంటే మళ్ళీ కొంచెం పెరగడం చూసాం. మళ్ళీ 27 తారీఖు వస్తే 24 క్యారెట్స్ 15,928, అంటే 191 రూపాయి ఇక్కడ మళ్ళీ పెరిగింది. ఇంకా 22 క్యారెట్స్కి వస్తే 14,600, ఇక్కడ మళ్ళీ 175 రూపాయలు పెరగడం చూస్తున్నాం. ఇంకా ఫిబ్రవరి 22 తారీఖు కనుక చూస్తే 24 క్యారెట్స్ 15,928 రూపాయలు, అంటే ఇక్కడ ధర మళ్ళీ స్థిరంగానే ఉంది, పెరగలేదు తగ్గలేదు. ఇక 22 క్యారెట్స్కి వస్తే 14,600, ఇక్కడ కూడా మళ్ళీ ధర పెరగలేదు తగ్గలేదు, అంతే ఉంది. అంటే 19, 20, 21 చూసుకుంటే కొంచెం స్లోగా మళ్ళీ రైజ్ అవడం చూస్తున్నాము. 22 తారీఖు అయితే మళ్ళీ తగ్గలేదు పెరగలేదు, అంతే ఉంది. ఇంకా 23 తారీఖు వస్తే మళ్ళీ 24 క్యారెట్స్ 16,135 రూపాయలు, అంటే 207 రూపాయలు ఇక్కడ మళ్ళీ పెరిగింది. అంటే 23 తారీఖుని 1,60,000లో అయితే బంగారం ధర చూస్తున్నాం 24 క్యారెట్స్. 22 క్యారెట్స్కి వస్తే 14,790 రూపాయలు, ఇక్కడ మళ్ళీ 190 రూపాయలు పెరగడం చూస్తున్నాం. అంటే 23 తారీఖుని 24 క్యారెట్స్ 1,61,000లో ఉంది, 22 క్యారెట్స్ 1,47,000లో ఉండడం చూస్తున్నాం. ఇంకా ఫిబ్రవరి 24 తారీఖు వస్తే 24 క్యారెట్స్ 16,778, మళ్ళీ 43 రూపాయలు ఇక్కడ పెరిగింది. ఇంక 22 క్యారెట్స్కి వస్తే 14,830, మళ్ళీ ఇక్కడ 40 రూపాయలు పెరగడం చూస్తున్నాం. అంటే చూడండి ధర మళ్ళీ తగ్గినట్టే తగ్గి చక్కగా మళ్ళీ తగ్గిపోతుంది బంగారం ధరలు, వెళ్ళి కొనుక్కోవచ్చు అనుకునే టైంలో మళ్ళీ సైలెంట్ గా రైజ్ అవడం అయితే చూస్తున్నాం ధరలు. ఇది హైదరాబాద్కి సంబంధించి 1 గ్రాము మనం ఏదైతే ఇప్పుడు 24 క్యారెట్స్ 22 క్యారెట్స్ మాట్లాడుకున్నామో గత 10 రోజుల కంటే ఫిబ్రవరి 15 నుంచి ఫిబ్రవరి 24 తారీఖు వరకు అయితే ధరలు ఇలా ఉన్నాయి. మరొకసారి వెండి కూడా చూద్దాం, వెండి ఎలా ఉంది. వెండి గురించి మాట్లాడుకుంటే ఫిబ్రవరి 23 తారీఖున వెండి 1 కేజీకి 10,000 పెరిగి 3 లక్షల వరకు అయితే ఉండడం చూస్తున్నాం. ఇంక 24 తారీఖు చూసుకుంటే మళ్ళీ 10,000 తగ్గి 2,90,000, అంటే 4,25,000 వరకు వెళ్ళినటువంటి వెండి ధర ఇప్పుడు మళ్ళీ 3 లక్షలు 2 లక్షలలో కొంచెం అటు ఇటుగా ఉంది. చూద్దాం ఒకసారి గత 10 రోజులుగా ఎలా ఉంది. అంటే ఫిబ్రవరి 15 తారీఖు నుంచి ఫిబ్రవరి 24 తారీఖు వరకు 10 గ్రాములు 100 గ్రాములు 1 కేజీ వెండి గురించి మాట్లాడుకుంటే ఫిబ్రవరి 15 తారీఖుని 10 గ్రాములు 280 రూపాయలు ఉంది, 100 గ్రాములు 28,000 ఉండడం చూస్తున్నాము. ఇక 1 కేజీకి వచ్చేసి పెరగలేదు తగ్గలేదు, ధర 2,80,000లో కిలో వెండి అయితే ఉండడం చూస్తున్నాం. ఫిబ్రవరి 16 తారీఖుని చూసుకుంటే 10 గ్రాములు 2,650, 100 గ్రాములు 26,500, ఇక 1 కేజీకి వచ్చేసి 15,000 తగ్గి 2,65,000లో ఉండడం అయితే చూస్తున్నాం కిలో వెండి.
ఇంకా ఫిబ్రవరి 17వ తారీఖు చూసుకుంటే 10 గ్రాములు 2650, 100 గ్రాములు 26,500, ఇక 1 కేజీ పెరగలేదు తగ్గలేదు కిలో వెండి 2,60,000 ఉండడం అయితే చూస్తున్నాం. 2,65,000. ఇక ఫిబ్రవరి 18వ తారీఖు చూసుకుంటే 10 గ్రాములు 2,600, 100 గ్రాములు 26,000, ఇక 1 కేజీకి వచ్చి 5,000 తగ్గి కిలో వెండి 2,60,000 అయితే ఉండడం చూస్తున్నాం. ఇక ఫిబ్రవరి 19వ తారీఖు వస్తే 10 గ్రాములు 2,700, 100 గ్రాములు 27,000, ఇక 1 కేజీ 10,000 పెరిగి కిలోకి 2,70,000 అయితే ఉంది. 10,000 ఇక్కడ పెరిగింది, అంటే ఫిబ్రవరి 19వ తారీఖుని 10,000 పెరిగి 2,70,000 కిలో వెండి. ఇక ఫిబ్రవరి 20వ తారీఖు చూసుకుంటే 10 గ్రాములు 2,700, 100 గ్రాములు 27,000, ఇక 1 కేజీ ధర పెరగలేదు తగ్గలేదు కిలో వెండి 2,70,000 ఉండడం అయితే చూస్తున్నాము. ఇంకా ఫిబ్రవరి 21వ తారీఖు చూసుకుంటే 10 గ్రాములు 2,900, 100 గ్రాములు 29,000, ఇక 1 కేజీ అంటే 20,000 పెరిగి కిలో వెండి 2,90,000 అయితే ఉంది. ఇక్కడ 20,000 మళ్ళీ పెరగడం చూస్తున్నాం. ఫిబ్రవరి 21వ తారీఖుని 20,000 పెరిగింది, ఫిబ్రవరి 19వ తారీఖుని 10,000 పెరగడం చూస్తున్నాం కిలో వెండి. ఇక 22వ తారీఖుని చూసుకుంటే 10 గ్రాములు 2,900, 100 గ్రాములు 29,000, ఇక 1 కేజీ ధర పెరగలేదు తగ్గలేదు కిలో వెండి 2,90,000 అయితే ఉండడం చూస్తున్నాం. ఇక ఫిబ్రవరి 23వ తారీఖు వస్తే 10 గ్రాములు 3,000, 100 గ్రాములు 30,000, 10 గ్రాములు 3,000, 100 గ్రాములు 30,000, ఇక 1 కేజీ 10,000 పెరిగి మళ్ళీ ఇక్కడ 3 లక్షలు, 10,000 పెరిగి 3 లక్షల్లో ఉంది కిలో వెండి. అంటే ఫిబ్రవరి 23వ తారీఖున మళ్ళీ 3 లక్షల్లో ఉండడం అయితే చూస్తున్నాం వెండి. ఇక ఫిబ్రవరి 24వ తారీఖు చూసుకుంటే 10 గ్రాములు 2,900, 100 గ్రాములు 29,000, ఇక 1 కేజీకి వచ్చేసి అంటే 10,000 తగ్గి 2,90,000 అయితే కిలో వెండి ఉండడం చూస్తున్నాం. అంటే ఇక్కడ మళ్ళీ 10,000 తగ్గడం చూస్తున్నాం. అంటే చూడండి, వెండి ధర కూడా 5,000 తగ్గడము, 15,000 తగ్గడం, మళ్ళీ 10,000 పెరగడం, 20,000 పెరగడం, 10,000 పెరగడం, అంటే తగ్గుతున్నట్టే తగ్గి మళ్ళీ కూడా వెండి ధరలు కూడా పెరగడం అయితే చూస్తున్నాం. మళ్ళీ వెండి 5 లక్షల వరకు కూడా రావచ్చు అని చెప్పేసి అనలిస్టులు అయితే చెప్పడం జరుగుతుంది. సో ఏదైతే మనం ఇప్పుడు చార్ట్ చూసాం, ఇది హైదరాబాద్కి సంబంధించి 10 గ్రాములు, 100 గ్రాములు, 1 కేజీ, అంటే ఫిబ్రవరి 15వ తారీఖు నుంచి ఫిబ్రవరి 24వ తారీఖు వరకు ధరలు అయితే ఇలా ఉన్నాయి. ఇవన్నీ కూడా జిఎస్టీ, టీసీఎస్ ఇవేవి ఇంక్లూడ్ అవి లేవు. సో ఈ రోజు అయితే గోల్డ్ అండ్ సిల్వర్ చార్ట్ అయితే ఇలా ఉంది. థ్యాంక్ యూ.